ఆరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. 799 కోట్లు జీహెచ్ఎంసీ నిధులతో ఆరంగర్ చౌరస్తా నుంచి జూ పార్క్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 4.08 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో అధికారులు దీన్ని నిర్మించారు. నగరంలో పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ కాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అధికారులతో కలిసి దీన్ని ఘనంగా ప్రారంభించారు. ఫ్లైఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఆరంగర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తేలికగా ప్రవేశించవచ్చు. అలాగే ఎంజీబీఎస్ బహదూర్పురా నుంచి ఎయిర్పోర్ట్ బెంగళూరుకు హైవేకు ఈజీగా వెళ్ళొచ్చు. ऑफिसरों को बिठा के हैदराबाद शहर के लिए क्या काम करना है, पैसे के लिए कोई सोचने का जरूरी नहीं है. वो ये ओल्ड सिटी बार बार अपने लोग कह रहे ओल्ड सिटी, भाई ये ओल्ड सिटी नहीं है, ये ओरिजिनल सिटी है. इससे पहले मैं चंद्रायन गुट्टा में यही बात कहा, ये पूरा तेलंगाना में जो शहर है, जो सिटी है, जो ओरिजिनल सिटी है, वो सिटी है हैदराबाद सिटी. ये हैदराबाद सिटी के लिए, ये ओरिजिनल सिटी के लिए अगर पैसे कम पड़ा तो तेलंगाना सरकार रहने का भी कोई कामयाबी नहीं है, कोई काबिल नहीं है. इसीलिए जो हमारे सरकार में आते ही रोड वाइडनिंग के लिए पैसे दिए, मेट्रो रेल के लिए पैसे दिए, फ्लाईओवर्स के लिए पैसे दिए, सीवरेज ट्रीटमेंट प्लांट बनाने के लिए पैसे दिए. आज मिरालम टैंक में एक अच्छा केबल ब्रिज बनाने के लिए दुर्गम चरू में आप उधर जाके देखना पड़ रहा है. 2 साल के बाद लोग इधर आएंगे, मिरालम टैंकी के ऊपर केबल ब्रिज देखने के लिए पूरा तेलंगाना से कोने कोने से लोग आएंगे. यहाँ ये जू पार्क के साथ साथ मिरालम टैंकी में केबल ब्रिज देखने के लिए लोग इधर हाजिर हो जाएंगे. तो इसीलिए अंडरग्राउंड ड्रेनेज के लिए, पीने के पानी के लिए, वैसे ही जो चारमीनार पेडेस्ट्रियल के जो प्रोजेक्ट है अकबर साहब ने कहा, वो प्रोजेक्ट के लिए जो भी आप कह दिए हर चीज के लिए पैसे तैयार है. काम करवा लेने का जिम्मेदारी आप लोगों का है, क्योंकि पूरा तेलंगाना में इधर उधर घूमने में मैं कभी अगर इधर नहीं देखे तो आप लोगों का जिम्मेदारी है. आप काम करवा लो, पैसे देने का जिम्मेदारी मेरा है. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఫార్మసీ ఈ ఔషధ వర్క్షాప్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారావు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ప్రజల నిత్య జీవితంతో ముడిపడి ఉండే డిపార్ట్మెంట్ మనదని మంత్రి అన్నారు. మెడిసిన్ సంబంధించి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. హెచ్ఆర్ ఎక్విప్మెంట్ అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసిన్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశామని, మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్కు వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. మందులు లేవని వార్తలు వస్తున్నాయని, దీనికి కారణమేంటో హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. దేళ్లపాలనలో తాము భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చెర్లపల్లి రైల్వే టర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 413 కోట్లతో ఎయిర్పోర్ట్ను తలపించేలా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మించామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో 100% లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని తెలిపారు. హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పుడు కూడా ఏమాత్రం వెనుకండుకు వేయకుండా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకు ఏమేం చేస్తా ఉన్నాము. ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణా కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా
మన తెలంగాణకి ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్ గా డెవలప్ చేస్తా ఉన్నాం. మరి 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పడించుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్యులను ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించిన గ్రీన్కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల బ్యాన్ల ద్వారా 41 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టు తెలిపింది. ట్వీట్ ప్రోకోగా ఈ వ్యవహారాన్ని పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 2022లో ఎన్నికల బ్యాన్లను గ్రీన్కో ఇచ్చిందని, 2023లో ఫార్ములా ఈ రేస్ జరిగిందని చెప్పారు. ఈ కేసు కారణంగా గ్రీన్కో నష్టపోయిందని, అందుకే ఆ మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుందని తెలిపారు. ఇది క్విడ్ ప్రోక్రో ఎలా అవుతుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆమోదించిన బ్యాన్లను అవినీతి అని ఎలా చెబుతారని అడిగారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బ్యాన్లపై చర్చకు సిద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. జూ పార్క్ నుంచి ఆరంగర్ చౌరస్తా వరకు ఫ్లైఓవర్ ప్రారంభించిందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మొత్తం ఫ్లైఓవర్ పైన ఎంఐఎం జెండాలు, బ్యానర్లు పెట్టేశారని మండిపడ్డారు. ఈ ఫ్లైఓవర్ 800 కోట్ల రూపాయలు పెట్టి కట్టారని తెలిపారు. ఎంఐఎం సపరేట్ ఫండ్ నుంచి ఈ ఫ్లైఓవర్ కట్టలేదని మండిపడ్డారు. ఈ ఫ్లైఓవర్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నానని ఆయన చెప్పారు. రేపు 6 లేన్ ఫ్లైఓవర్ జూ పార్క్ టు ఆరాంఘర్ చౌరస్తా వరకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఇవాళ ఆ రోడ్డు నుంచి వస్తున్నా. కానీ మొత్తం ఫ్లైఓవర్ పైన కానీ సరౌండింగ్ కానీ ఎంఐఎంఓలు జెండాలు పెట్టుకున్నారు, బ్యానర్ పెట్టుకున్నారు. ఫ్లైఓవర్ పైన కూడా మొత్తం జెండాలు నింపేసినారు. అంటే అక్కడ మూమెంట్ చూస్తే ఎట్లా కనబడుతుందంటే ఇది గవర్నమెంట్ నుంచి పని కాలేదు, ఇది ప్రత్యేకంగా ఎంఐఎంఓలు ఫండ్ వాళ్ళే కలెక్ట్ చేసి ఆ పార్టీ ఫండ్ నుంచి ఫ్లైఓవర్ కడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆ బ్యానర్లో కూడా రేవంత్ రెడ్డి గారు చిన్న ఫోటో పెట్టుకున్నారు. ఈ ఇద్దరు అన్నతమ్ములు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయల నుంచి SRDPOలు ఈ యొక్క ఫ్లేవర్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అసలు ఈ డబ్బులు ఎవరిది నేను అడుగుతున్నా? ఎంఐఎంఓల్దా లేక అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటి నుంచి పెడుతున్నారా లేక వాళ్ళ అయ్యా డబ్బులు అయ్యేది? ఎవరిది కాదు కదా, ఇది గవర్నమెంట్ డబ్బులు. అంటే తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. మళ్ళా ఎవరు వీళ్ళకి అధికారం ఇచ్చినారు? మొత్తము పార్టీ బ్యానర్ పెట్టుకున్నారు, మొత్తం ఎంఐఎం బ్యానర్ పెట్టుకున్నారు, ఎంఐఎం జెండాలు పెట్టుకున్నారు. ఇది గవర్నమెంట్కి కనబడతలేదా?
గతంలో కూడా ముఖ్యమంత్రి అంటే ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నత్తిపైన కూర్చొని పెట్టి తిరిగినారు. ఏమైంది? పార్టీ చేంజ్ అయితే ఇమీడియట్గా ఈ ఎంఐఎంఓలు చేంజ్ అయిపోయినారు. ఒక్కప్పుడు టీఆర్ఎస్ జిందాబాద్ అనేవాళ్ళు అసెంబ్లీ లోపట, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముర్దాబాద్ చెప్తున్నారు. అంటే ఏ పార్టీ ఉంటే వాళ్ళు కాలు పట్టుకోవాలి, వాళ్ళ నుంచి పని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు తలకాయ పైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఎంఐఎంఓల్ది అలవాటు. కళలు మానసిక ప్రశాంతతను ఇస్తాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అమీర్పేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో బాణా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో బాణా ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించారు. జపాన్ భారత్ సాంప్రదాయాల కళలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మార్షల్ ఆర్ట్స్, యోగా వంటి కళలు ఎటువంటి మానసిక ప్రశాంతతనిస్తాయో బాణాపూల ప్రదర్శన కూడా అటువంటి ఉత్తేజాన్ని అందిస్తుందన్నారు. ఈ తరహా కళ అరుదైనది, ఎంతో అద్భుతమైనదని ప్రశంసించారు. The theme of this year's exhibition, Kikubana, showcases 36 exquisite floral arrangements crafted by 7 talented members of the Hyderabad chapter. Using chrysanthemum flowers, foliage and fruits, these creations vividly reflect the harmony and creativity of nature. Ikebana is just not about arranging flowers. It is an art that breathes new life into them through aesthetic balance and symbolism. The Japanese reverence for nature reaches its pinnacle in this graceful tradition, which celebrates the deep bond between humanity and natural world. Flowers are the music of the ground, from earth's lips spoken without sound. So that is Ikebana, and I saw the creations here. It was very nice to see all the lovely arrangements, and every arrangement is balanced, because Ikebana, as I said, is the celebration of balance in nature and in life. And we have paintings, we have sculpture, we have poetry, and we have so many forms of art. And Ikebana is one of those forms of art that celebrates poetry through flowers. It's a poetic expression of balance, of natural, coordination, cooperation of man and nature, as we say in our civilization, Prakriti Purush. Abilities and leadership qualities that she set as a benchmark for us to follow. Saluting our selfless Samarthian Ramani, we conduct an annual Ikebana exhibition every year as we remember and revere her radiant spirit etched in our minds. Our chapter had an eventful year 2024. We hosted various events which included demonstrations, Ikebana workshops, exhibitions, and our annual picnic. As Ikebana artists, we are naturally inclined to resonate with the rhythms of nature. It is imperative for us to consciously create awareness and spread the eco-friendly practices leading to a healthier living for the welfare of the planet and also its inhabitants, big and small. We need to conserve and contribute to the green living practices. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యలు ప్రణాళికబద్ధంగా సకాలంలో పరిష్కరించేందుకు వికాస్ నీతి అనే యాప్ను ఆవిష్కరించారు. మల్కాజిగిరి నియోజకవర్గం అంటేనే సమస్యల వలయంగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఒక్కొక్కటిగా ప్రతి సమస్యను ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లానని, శాసనసభలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ సమస్య తాను ప్రస్తావించగా పరిష్కారం అయిందన్నారు. నార్త్ హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైల్వే ఆవశ్యకతను ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, డిపిఆర్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. మీరు ఏం చేస్తారో చేయండి, మేము వద్దంటామా? మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం గవర్నమెంట్కి, ఇంకేం చేయగలుగుతామన్నా? అవసరమైతే రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి ఆయన ముంగడ కూర్చొని ధర్నా చేస్తాం, మా నాయకులందరం పోయి, అయ్యా మా ప్రాంతం ఇట్లా ఇబ్బంది పడుతుంది, మరి మీరే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేయండి అంటాం. అంతకుమించి మేము ఏం చేయగలుగుతాం? మేము డిపిఆర్ చేసుకోగలుగుతాం, టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పగలుగుతాం, దాన్ని ఏ విధంగా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది, ఎంతమంది ప్రజలకు ఇవాళ నేను చెప్తున్నా వర్క్ బోర్డులో ఎంతమంది నష్టపోతారో చెప్పానండి, డిబేట్కి రమ్మానండి. మరి మీరేమని ఇచ్చిండ్రా?
వక్ఫ్ బోర్డుకి సంబంధించి ప్రభుత్వం మీదే కదా ఒక కాగితం. రాజకీయం ఎందుకు? ఇప్పుడు 5 ఏళ్ళు నాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, 5 ఏళ్ళు చేసుకొని ఇవ్వండి. ప్రజల కోసమే కదా నేను పాటుపడేది. ఇప్పుడు కాలనీ వాళ్ళకి అవేర్నెస్ చేసి నా దగ్గరికి నాకు ఎట్లా తెలిసింది, నేను మా బిడ్డ పెళ్లి జరుగుతున్నప్పుడే నేను ఒక న్యూస్ చూసి నా దగ్గరకు ఒక అతను ఫోన్ చేసి, నేను అందరికీ ఈ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి లింక్ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒకటి ఫోన్ చేసి, అయ్యా నేను ఇట్లా నా బిడ్డకు నేను ఒక అపార్ట్మెంట్ కొన్నా, నా బిడ్డ పేరు మీద నేను దాన్ని ఏమంటారు గిఫ్ట్ డేట్ చేయాలంటే వాడు ఇప్పుడు చేస్తున్నాడు, వాళ్ళ అత్తగారు ప్రెషర్ చేస్తున్నారు. హుజరాబాద్కు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారనే నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి నేతలు మద్దతు తెలిపారు. గచ్చిబౌలిలోని రియో ఓయో హోటల్లో బీఆర్ఎస్ నాయకులు బస చేశారు. దీంతో నేతలను అదుపులోకి తీసుకొని కొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంతా హుజరాబాద్ నియోజకవర్గంకు చెందిన 19 మంది బీఆర్ఎస్ నాయకులు. సంఘ విద్రోహ చర్యలకు ఎలాంటి పాల్పడవని తెలుసు, కానీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకున్న మిమ్మల్ని కట్టేసి తీసుకునే అధికారం మాకు ఉన్నది. బయటకు వస్తే తీసుకోండి, మరి రూమ్ మనిషి పొద్దున 5 o'clock వస్తే మనిషి టాయిలెట్ పోయలేదు, బాత్రూమ్ పోయలేదు, స్నానం చేసేది టిఫిన్ చేసిన ఏదా వద్దా. నేను వెజ్ చేసుకున్నది కూడా అన్ని వీడియో బీసీల నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుని హోదా ఇవ్వడం చాలా సంతోషమని వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన అంబర్పేట్ జనసేన నాయకులు కలిసి ఆర్ కృష్ణయ్యకి మాజీ సీఎం నివాసంలో ఘనంగా సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జనసేన నాయకులు అన్నారు. పరిపాలనాధ్యక్షుడు శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారి నాయకత్వం. జై హో శ్రీ నాదెండ్ల భాస్కర్రావు సార్. జై హో జై హో. ఆరంగర్ నుండి జూపార్ వరకు ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం 4 కిలోమీటర్ల మేర 8 కోట్లతో పూర్తి చేసింది. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరంగర్ నుంచి జూపార్ వరకు ఎంఐఎం పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీంతో అన్ని రాజకీయాల పార్టీల నుండి వ్యతిరేక ఎదురైంది. శంషాబాద్ పార్క్ హోటల్లో 3 రోజులుగా జిల్లా పార్టీ కమిటీల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. సీఎం ప్రోగ్రాంను అడ్డుకుంటారనే ముందస్తుగా కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లారెడ్డి కొమరయ్య పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. 3 నెలల కింద ప్రజలకు అందుబాటులో రావాల్సిన ఫ్లైఓవర్ ఏదైతుందో అది 3 నెలలుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేయకుండా అక్కడ ఉన్న ఒక ఎంపీ, ఒక మజ్లీస్ పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారు వాళ్ళు సమయం ఇస్తలేదని చెప్పేసి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 నెలలుగా అది ఇనాగ్రేషన్ చేయకపోవడమే కాక మళ్ళీ ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్న క్రమంలో 800 కోట్ల రూపాయలు ప్రజల నిధులతోనే ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం ఏదైతుందో అందులో రాత్రి నుంచి కూడా చూసుకున్నట్టు అయితే నిన్నటి నుంచి పూర్తిగా దాన్ని ఎంఐఎం తన రంగు రూసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఏదో ఎంఐఎం పార్టీ నిధులు ఇచ్చినట్టు, లేదా అసదుద్దీన్ ఓవైసీ తన ఇంటకెలో లేకపోతే ఎంఐఎం పార్టీ నుంచో నిధులు ఇచ్చి ఆ ఒక ఫ్లైఓవర్ నిర్మించినట్టు విధంగా ఈరోజు అఫీషియల్ గా ఇనాగ్రేషన్ జరగాల్సిన ఫ్లైఓవర్ ఏదైతుందో వాటిపై ఎంఐఎం సంబంధించిన జెండాలు కావచ్చు, ఓట్ ఫర్ కైట్, ఓట్ ఫర్ ఎంఐఎం అనే జెండాలు లేదా ఫ్లెక్సీలని ఈరోజు కట్టడం జరిగింది. నేను రాత్రి నుంచి మేము చెప్తా ఉన్నాం, ఇది సరైన విషయం కాదు. ఒక అఫీషియల్ కార్యక్రమం, సరే ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు, ఈ కార్యక్రమానికి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు. ఇందులో పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటా ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఒక పార్టీకి సంబంధించి దాన్ని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము, అది అఫీషియల్ గా ఇనాగ్రేట్ కానీ ఏదైతే జరగబోతుందో ఆ ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేట్ చేయడం చాలా తప్పు. దీన్ని తొలగించాలని చెప్పి రాత్రి నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. బెనకా గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని బెనకా గోల్డ్ ఎండీ భరత్ కుమార్ అన్నారు. వినియోగదారులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పంజాగుట్టలోని బెనికా గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్, రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతో పాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం డిసెంబర్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. We are established in 2020 in Karnataka. In 2021 లో ఇక్కడ హైదరాబాద్ లో ఓపెన్ చేసింది బ్రాంచ్. మొత్తము 4 స్టేట్లో బ్రాంచ్ ఉంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. సో వీఆర్ అవర్ నేచర్ ఆఫ్ బిజినెస్, వీ బై ద గోల్డ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఎవరెవరు టార్గెట్ పెట్టినంటే రిలీజ్ చేసి డిఫరెన్స్ అమౌంట్లో ఇస్తున్నారు. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, దిస్ యాక్చువల్లీ వీఆర్ గివెన్ ద వెరీ గుడ్ సర్వీస్ ఫర్ ద పబ్లిక్. సో 2020లో ఓపెన్ అయింది, 2025లో ఎంటర్ అయింది. 2025లో వీఆర్ వర్కింగ్ ఫర్ వెరీ గుడ్ ఫర్ ద పబ్లిక్. సో పబ్లిక్ సర్వీస్లో చాలా గ్రోత్ ఉంది. ఇక్కడ నుంచి వేరే కంపెనీస్ కూడా జాయిన్ అవుతున్నారు. అది శివసాగర్ అనే వ్యక్తి సార్, అది అతను ఉండేది ఇది కర్మన్ ఘాట్ లో ఉంటాడు సార్. అతను శివసాగర్ సన్ ఆఫ్ గోపాల్ సాగర్, అతను సరోవర్ నగర్ కర్మన్ ఘాట్. ఇది అతని అపాయింట్మెంట్ లెటర్ సార్. ఇది వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ టు ద కంపెనీ, హీ హాస్ లెఫ్ట్ ద కంపెనీ, హీ హాస్ జాయిన్ సమ్ అదర్ కంపెనీ with 4-5 people who are working in మన బెనిగా గోల్డ్ లో పనిచేసే వాళ్ళు. వీళ్ళందరూ ఒకటి ఎవరు తెలియదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా బినాగా గోల్డ్ ఒకటి రెప్యూటెడ్ కంపెనీ సార్ ఇది. సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ అయింది మన కర్ణాటకలో 2020లో. 21లో హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ చూసుకొని ఒకటి గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి అతను అక్కడ వచ్చేసుకొని కంపెనీ పెట్టుకొని పబ్లిక్ సర్వీస్ లో మన తెలంగాణ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు అటువంటిది ఆ శివసాగర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా, నువ్వు కర్ణాటక వాడు అంట, ఇక్కడ ఇట్లా నువ్వు చేస్తానని అతన్ని బెదిరిస్తున్నాడు. మా దగ్గర ఏంటంటే సార్, మా దగ్గర ఇప్పుడు వర్క్ చేస్తున్నారు చాలా మంది. ఆ వర్క్ చేసిన వ్యక్తులు ఒక 4 మెంబర్స్ మాత్రము, శివసాగర్ అండ్ జగదీష్, రవీందర్, మాణిక్ దాస్, మా కంపెనీ పేరు చెప్పుకొని కస్టమర్లు దగ్గరికి వెళ్ళి మేము బెనగా గోల్డ్ నుంచి వచ్చాము అని చెప్పి మీకు మోసం చేస్తున్నారు. అట్టి పరిస్థితుల్లో మీరు అలాంటి వ్యక్తులను సంప్రదించకండి. మనది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 63661119 నెంబర్ కాంటాక్ట్ చేయండి సార్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ముఖ్య అతిథిగా హాజరైన నూతన సంవత్సరం క్యాలెండర్ను విడుదల చేశారు. ఓయుజేఏసీ, టీఎస్జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం ఓయుజేఏసీ, టీఎస్జేఏసీ క్యాలెండర్ను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఓయు విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకొని ఉన్నత స్థానాన్ని చేరుకొని తమ తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలని ఆశిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది అని అన్నారు. ఓయుజేఏసీ అండ్ టీఎస్జేఏసీ క్యాలెండర్ను మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ చేసినట్టుగానే ఈ ఇయర్ కొంచెము అందులో క్యాలెండర్లో అన్ని మన ఉస్మానియా సిటీ డిపార్ట్మెంట్లు యాడ్ అయ్యేటట్టుగా ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉస్మానియా సిటీ వచ్చిన విద్యార్థులకు మన ఓయుజేసి ఒక రిక్వెస్ట్గా చేస్తున్నాము. మీరు ఏదైతే ఉస్మానియా సిటీకి ఏ లక్ష్యం పెట్టుకొని మీరు వచ్చిరో, ఉస్మానియా సిటీకి మీ తల్లిదండ్రులు పంపించారో దానికి లక్ష్యము ఈ 2025లో ఆ లక్ష్యము చేరే విధంగా మీరందరూ కృషి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని, దానికి ఓయుజేఎస్ పూర్తి సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. సంవత్సరం కాలంలో దాదాపుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తున్నాయి. కంపల్సరీ మీరు మీ తల్లిదండ్రులు కలలు కన్న కలలు, మీరు పెట్టుకున్న లక్ష్యాలు కంపల్సరీ ఈ 2025లో మీరు చేరుకోవాలని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గం గుమ్మిడిదల మండలం బొంతపల్లి గ్రామంలో మండల యువజన సంఘాలు సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
యాంటీ డ్రగ్స్ నివారణకు బొంతపల్లి కమాన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, గుట్కా వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలని జానపద కళాకారుల గీతంతో పిలుపునిచ్చారు. యువజన వారోత్సవాల సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో మద్యపాన నిషేధం కోసం, గుట్కా నిషేధం కోసం అల్పోజలం ఏర్పాటయ్యే స్థలాలను కనిపెట్టాలని, అదేవిధంగా డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటిని నివారించాలనే ఉద్దేశంతో మరి యువజన సంఘాల సమితి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాబో రోజులలో పల్లె పల్లెకు తిరిగి మరి యువజన సంఘాల కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం కాబట్టి, మరి నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా గ్రామాలలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువజన సంఘాలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా యువజన సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నది కాబట్టి మరి అందరూ యువత దీంట్లో భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. మండలం యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ మద్య నిషేధము ప్లస్ డ్రగ్స్ ఇట్లాంటి వాడొద్దనే సదుద్దేశంతో యువత ముందుకొచ్చి ఈరోజు ర్యాలీ తీసినందుకు మరి ముఖ్యంగా ఎందుకంటే అభినందనీయము, సంతోషించదగినటువంటి విషయం. ఇది అన్ని వర్గాల వారు, ముఖ్యంగా యువత ఎడదారి పట్టకుండా సన్మార్గంలో పయనించే విధంగా మరి స్వామి వివేకానంద వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మరి మండల యువజన సంఘాల సమితి వారు చేశారు.